డోంట్ రెస్పెక్ట్. కరెక్టే కాదంటున్నాను. మీరు ఒక మాట వినోద్ గారు, ఇప్పుడు మన మధ్యన వివాదం కాదు కానీ నేను చెప్తున్నాను, మీరు లేరు, గంట నుంచి ఇదే మాట్లాడుతున్నాను నేను. ఇది అలా న్యాయం ఆలస్యమైంది. 3 ఏళ్లలో ఎన్ఐఏ కోర్టు తీర్పిస్తే 9 ఏళ్ళు హైకోర్టు ఏం చేసింది? మీరు లా ప్రొఫెసర్ గా చెప్పండి. 9 ఏళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారు? రేపు సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత వాళ్ళు ఒక 9 ఏళ్ళు చేస్తారు. తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్ష. నేను స్పష్టంగా చెప్తున్నానండి, నేను మానవ హక్కుల ఉల్లంఘన ఎప్పుడు ఒప్పుకోను. ఇంతకుముందు బీజేపీ వాళ్ళతో గట్టిగా మాట్లాడినా, మీరు లేరు. నేను ఏమంటున్నానంటే, ఏ తీవ్రవాదమైనా ఒక వ్యక్తిని చంపడం తప్పు. మతతత్వ తీవ్రవాదానికి ఇంకో పిచ్చివాడి చేతిలో రాయి. ఇలా ముస్లింలు కూడా చచ్చిపోయినరు. మీరు దిల్సుఖ్నగర్ కేసులో నేను పూర్తిగా వాళ్ళ బాధితులతో మాట్లాడిన వాడిని, మీకు తెలుసు, నా వ్యక్తిత్వం తెలుసు. నాకు విషయం అది మతం పరంగా తీసుకురాకండి. ఇక్కడ ఒక్కటే విషయం వినోద్ కుమార్ గారు, మీ మీద మంచి గౌరవంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు గుజరాత్ అల్లర్లో దాని గురించి వేరే మాట్లాడదాం. కానీ ఇక్కడ ఒక కేసులో 12 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. దాన్ని స్వాగతిస్తూనే ఈ 9 ఏళ్ల హైకోర్టు డిలే చేయడం వల్ల తప్పు జరిగింది. మరొక 9 ఏళ్ళు 10 ఏళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టు డిలే చేస్తుంది. మళ్ళీ 4 ఏళ్ళు రాష్ట్రపతి దగ్గర పెట్టుకుంటారు. అంటే ఏవైతే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అంతెందుకు, అంతర్జాతీయ ఒప్పందాలు ఉండగా గత 11 ఏళ్లుగా మీరు లేరు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. 11 ఏళ్లుగా ఏం చేస్తున్నారు మీరు? విదేశాల్లో, పాకిస్తాన్లో తలదాచుకుంటున్న వాటి ఎందుకు పట్టుకొస్తలేరు అంటున్నాను. వాళ్ళు ఏమన్నారు? మేమంటే ఆ దేశాల్లో చొర్రి గర్కే గుస్కే మారికే అన్నారు. దుర్మార్గుడు తప్పు అన్నాను నేను. ఇప్పటిదాకా బీజేపీలతో గొడవ అయింది. నేను ఏమంటున్నాను, వేరే దేశాల వాడిని అంటే చంపేస్తాడు. ఇక ఉండడానికి దిక్కు లేదు. కూట్ల రాయి లీటర్ రాయి ఇస్తారా? నేను ఏమన్నా బీజేపీ సమర్థించడం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే వినోద్ కుమార్ గారు, ఇక్కడ ఈ కేసులో న్యాయం జరిగిందని కొందరు భావిస్తున్నారు. ఆ బాధితులలో చాలా మంది ఇప్పటికి కూడా కోలుకోలేని దెబ్బలు తిరిగినాయి సార్. కొందరికి మొత్తం పార్శ్వం మొత్తం పోయింది. కొందరు కుంటి వాళ్ళు అయినారు, కొందరు గుడ్డి వాళ్ళు అయినారు. ఆ పాంపాల్ ప్లేస్ మన బషీర్బాగ్ క్లబ్ లో మీరు వచ్చినట్టుకుంటాను నేను. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కానీ, ఇందిరా పార్క్ లో కానీ వాళ్ళతో సమావేశాలు పెట్టాం కదా మనం. మన ఇద్దరు అభిప్రాయం ఒకటే. బాధితులు ఇప్పటికైనా స్వాంతన లేదండి. మీకు తెలుసు, లా ప్రొఫెసర్ గా మీరు పన్ను పరిష్కారం కాదు. ఉరిశిక్షల వల్ల నేరాలు తగ్గాయి. ఉరిశిక్ష లేని దేశాల్లో మనకంటే నేరాలు తక్కువ ఉన్నాయి. మన దగ్గరనే ఉరిశిక్షలు ఉన్నా కూడా నేరాలు ఎక్కువ ఉన్నాయి. ఇదంతా అకాడమిక్ ఇంట్రెస్ట్. ఈ కేసులో నేను స్పష్టంగా చెప్తున్నాను, హైకోర్టు చాలా తప్పు చేసింది. 9 ఏళ్ళు దాన్ని నానబెట్టింది. 6 నెలలకోసారి 3 నెలలకోసారి వాయిదాలు వేసిండ్రు. అట్లాగే ఇప్పటికైనా న్యాయం జరిగింది అనుకుంటే ఇంకా ముందుకెళ్తుంది. మనం దీనికి ముస్లింలకు ఎందుకు శిక్షలు పడుతున్నాయి అంటే, కిష్టయ్య భూమయ్య కేసులో నేను వాదించినవాడిని. కిష్టయ్య భూమయ్య కేసులో దళితులను దొంగలే అందరు దొంగలు తప్పుతున్నారా? కాదు కదా. అందుకని నేనేమంటున్నా అంటే, దీన్ని విశాల దృక్పథం చూద్దాం సార్. ఒక్క మాట, మనం దానికి ముడిపెట్టొద్దు. ఈ కేసులో మైనార్టీలు ఉన్నా ఎవడున్నా ఉరిశిక్ష మంచిదే, కానీ ఇది అమలు కావడానికి లీగల్ గా ఎన్ని అడ్డంకులు ఉన్నాయి చెబుదాం. దీనిలో ఇప్పటికే ఒక కారం చేడు, ఒక చుండూరులో ఊచ కొత్త కోసం నరకొత్త వాళ్ళకి శిక్షలు పడ్డాయా చెప్పండి? ఎందుకు పడలేదు? సార్ ఒక్క నిమిషం రామోహన్ గారు ఒక్క నిమిషం. దిల్సుఖ్నగర్ సంఘటనకి, దామచర్ల ఘటనకి, తర్వాత గుజరాత్ అల్లర్లకి, ఆ తర్వాత ఇంకేదో దానికి అసలు ఏం సంబంధం సార్? టెర్రరిస్ట్ అనేవాడు టెర్రరిస్ట్. చంపడం అనేది నేరము. ఏ దాంట్లో చంపడం జరిగింది సార్. దీని గురించి మాట్లాడండి అంటే ఇంకెక్కడియో తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. మీ ప్రాపగాండా ఎందుకు మా ఛానల్ ద్వారా బయటకు పెట్టాలనుకుంటారు? మీ ప్రాపగాండా ఉంటే మీరు బయట ఇంకేదైనా మాట్లాడండి. నేను మాట్లాడుతున్నది కేవలం దిల్సుఖ్నగర్ అల్లర్ల గురించి మాత్రమే. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అండ్ యూ హ్యావ్ టు స్పీక్ ఓన్లీ ఆన్ దిస్ దిల్సుఖ్నగర్ ఇన్సిడెంట్. అలా చూసుకుంటే సార్, ఇక్కడ ఇంకో మాట వినోద్ గారు ఒక మాట లెట్ మీ కంప్లీట్ వన్స్. ఈ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన 6 కూడా ముస్లింలే. మరి దాన్ని ఏమంటారు మీరు? కాదంటారా? ఈ